ఏంటని నిన్న ప్రశ్నించారు మీరు? ఏం ప్రశ్నించారు సుభాని గారు మీరు? ఇదే మనం సమాధి స్థితిలో పోవాలంటే ఎలా అనేది. సమాధి స్థితిలో మీరు నిన్న ప్రశ్నించింది సమాధి స్థితిలోకి వెళ్ళడం ఎలా అన్న దాని గురించి పతంజలి మహర్షి అష్టాంగ యోగాన్ని విశ్వంలో తీసుకొచ్చారు. ఆ అష్టాంగ యోగము ఇప్పటికీ ఎంతోమంది ఋషులు అభ్యాసం చేశారు, ఇప్పటికీ అభ్యాసం చేస్తున్నారు సాధకులందరూ కూడా, చెయ్యాలి కూడా. ఈ కోణంలోనే మనం శ్రీ నృసింహ సరస్వతి యొక్క గురుచరిత్ర పారాయణం చేస్తున్నాము. అందులో స్వామివారు కూడా కాశీక్షేత్రంలోకి వెళ్ళి అష్టాంగ యోగాన్ని అభ్యసించారు అని నిన్న చదువుకున్నాం మనం. ఇప్పుడు వారే అష్టాంగ యోగాన్ని అభ్యసించారంటే అంటే ఒక యతీశ్వరుడు, ఒక సన్యాసి అష్టాంగ యోగాన్ని అభ్యసించారు అంటే మనలాంటి వారు ఎట్లాంటి స్థితిలో ఉన్నాము, ఎలాగ అభ్యసించాలి అన్న దాని గురించి మనకి పతంజలి మహర్షి అష్టాంగ యోగం చెప్పారు. అష్ట అంటే 8, అష్ట అంగ అంటే అంగాలు అంటే స్థితులు, యోగంతో కూడి ఉండడం అష్టాంగ యోగం. ఇప్పుడు నేను మీకు గ్రూప్లో పెట్టాను కాబట్టి అది ఒకసారి చదివి ఒక్కొక్క వాక్యం ఫుల్ స్టాప్ వచ్చేంతవరకు చెప్పి అడగండి. దాని గురించి మీకు ఇంకా విప్లవీకరణ చెప్తాను. చదవండి ఒకసారి. కృష్ణ గురుజీ, అష్టాంగ యోగాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇది కేవలం వ్యాయామం కాకుండా పూర్తి జీవన విధానం అని గుర్తుంచుకోవాలి. ప్రతి అంగం మన శరీరం, మనసు, ఆత్మను క్రమంగా శుద్ధి చేస్తూ చివరకు ఆత్మ సాక్షాత్కారానికి తీసుకెళ్తుంది. ప్రతి అంగం మన శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకుంటూ చివరకు ఆత్మస్థితిని తీసుకెళ్తుంది. అంగము అంటే అష్ట అంగాల్లో 8 ఉన్నాయనుకున్నాం కదా, ఆ 8టిని మనం ఫాలో అవుతూ ఉంటే మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేస్తుంది. అంటే సాధకుడుగా ఆత్మతృప్తిని అనుభవించాలి, నాకు మోక్షస్థితి రావాలి అన్నా, లేదు భౌతిక జీవితంలో నేను ఏదైనా సాధించాలి అన్నా ఈ అష్టాంగ యోగ మార్గాన్ని అభ్యసించిన వాడు, ఈ అష్టాంగ యోగ మార్గంలో ప్రతి దాన్ని తెలుసుకుని ఆచరణలో పెట్టుకునేవాడు భౌతిక జీవితంలో ఆనందంగా జీవించగలడు, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఆనందంగా జీవించగలడు. ప్రతి అంగాన్ని కూడా తీసుకోవాలి, ప్రతి అంగాన్ని కూడా అభ్యసించాలి మనం. అప్పుడు మనకేమవుతుంది, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంత స్థితిలో ఉంటుంది. ఈ 2 సరైన బ్యాలెన్స్లో ఉంటే భౌతిక జీవితంలో నీకు ఏదైతే కల వస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే పొందాలనుకుంటో అది కూడా పొందుతావు. చదవండి ఇంకా. యమ కొంచెం లోతుగా చూద్దాం. యమ అంటే సామాజిక నియమం. ఆగండి, ఉండండి. అష్టాంగ యోగంలో 8 అంగాలు ఉన్నాయి. 1 యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మళ్ళీ చెప్తున్నాను, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అంగాలు. అందులో మొదటిది యమ. ఆ యమలో మళ్ళీ 5 ఉంటాయి. దాని గురించి చెప్పుకుందాం. ముందు యమ గురించి ఏం రాశాను చెప్పండి. గురుజీ ఇప్పుడు మొదట యమ చదవండి. మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతాము. 5 ముఖ్యమైన యమలు ఉన్నాయి. చూడండి, యమ అనేది ఒక అంగము. ఆ అంగాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇతరులతో మనం జీవించడము అంటే ఈ భౌతిక జీవితంలో ఎలా జీవించాలి, ఈ భౌతిక జీవితంలో ఎలా జీవిస్తే నేను ఆనందంగా జీవించగలను అనే దాని గురించి యమలో మనకి 5 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ చదవండి. అహింస, ఎవరికి హాని చేయకపోవడం. ఇక్కడ మొట్టమొదటి తీసుకోవాలి, మాట గాని మనసు గాని పని ద్వారా. ఆగండి. ఇప్పుడు అహింస అనేది అత్యంత ముఖ్యమైనది. మన భౌతిక జీవితంలో ఏ విధంగా ఆనందంగా జీవించాలని నేను పుట్టానో, ఏ విధంగా జీవించాలని జీవిస్తున్నానో, ఏ విధంగా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటున్నానో అదేవిధంగా ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి వచ్చిందని భావించండి. అంటే కోడి, కుక్క, మేక, చేప, రొయ్య, ఇంకా రకరకాల మనం తినగలిగే జీవులు ఉన్నాయి కదా, అవి వాటితో పాటు నేను కూడా నేను ఏ విధంగా వచ్చానో అవి కూడా అలాగే వచ్చాయని భావించండి. గురుజీ అలా లేదుగా, మాట ద్వారా కానీ
మనస్సు వినండి ద్వారా వినండి, కానీ అదే కదా ద్వారా కానీ. మీకు ఇంత విపులీకరంగా నేను రాయడం కష్టం కదా, అందుకే చెప్తున్నాను మీకు. అహింస అంటే హింస చేయకుండా, హింస అంటే బాధ పెట్టడము, అహింస అంటే బాధ పెట్టకుండా ఉండడము. ఒకరి జీవిని బాధ పెట్టిన, ఒక మనిషిని బాధ పెట్టిన జీవి అంటే మనం తినే జీవి, మన దగ్గరుండే కుక్క, పిల్లి, నక్క, ఆవు ఇవన్నీ కూడా జీవులే మన చుట్టూ ఉండేవి. ఆ జీవే ఈ మానవ జీవి కూడా. మానవుడు కూడా జీవే, వీడే కొత్తగా లేదు. జీవి అంటే పశుపక్షాదులు, సకల చరాచర జీవులు, ఇంకా అర్థం కావాలంటే లోతుగా, సకల చరాచర జీవులు, సర్వ మానవాళి వీళ్ళందరూ కూడా జీవులేనండి. ఈ జీవుల్ని మనసుతో కానీ మాటతో కానీ దేంతోనే బాధ పెట్టకూడదు, చేత ద్వారా కానీ. అంటే ఒక జీవిని హింసించకూడదు. నిన్న కూడా మనం చదువుకున్నాము ఏంది, ఒక గోవుని నువ్వు కాలుతో తన్నావు తల్లి, ఒక భార్యాభర్తల మధ్య నువ్వు చిచ్చు పెట్టావు పోయిన జన్మలో, అందుకు ఈ జన్మలో నీకు కుష్ఠరోగం రాబోతుంది అని చెప్పారు గురువుగారు శ్రీమూర్తి. నిన్న గురుచరిత్ర చదివాం కదా. అంటే ఈ విషయం ఎందుకు చెప్పారైనా, ఆమె అడిగింది, రత్నాబాయి అడిగింది, అన్నగారి వరుస కాబట్టి, అన్నగారే కాబట్టి శ్రీ గురుమూర్తి అన్నగారే కాబట్టి గురుమూర్తిని అడిగింది రత్నాబాయి, గురువర్య నాకు ఈ జీవితము మీద నాకు ఇష్టం లేకుండా ఉంది, నేను మీతో పాటు వచ్చేస్తాను, నాకు సన్యాస దీక్ష ఇవ్వండి, నేను తపస్సు చేసుకుని ఈ జీవితాన్ని అనుభవించేస్తాను ఆనందంగా, కుటుంబం మీద నాకు ఆపేక్ష లేదు. ఇంకా పిల్లవలేదు అప్పటికి ఆమెకి. కానీ ఆయన ఏం చెప్పండి, నువ్వు కోరుకున్న సంతోషం. ఇంకా అడిగింది ఆవిడ, మీకు భవిష్యత్ కాలాల గురించి తెలుసు కదా గురువర్య, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇంకా చెప్పండి అని. ఇప్పుడు ఆయన చెప్పాడు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా అని. ఎందుకంటే నువ్వు తపస్సు చేసి ఆనందంగా జీవిద్దాం అనుకుంటున్నావు, బాగుంది, కానీ నువ్వు పూర్వజన్మలో చేసిన పాపము, ఆ పాపం రూపంలో నిన్ను వ్యాధి రూపంలో పీడిస్తుంది. నువ్వు ఏ పాపం చేసావు అంటే, ఒక గోవుని ఆవుని కాలుతో తన్నావు, ఒక ఇద్దరు కుటుంబీకుల మధ్య, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టావు, ఆనందించేవు, మళ్ళీ విడిపోవడానికి కారణమయ్యావు. ఈ రెండు కారణాల మీద ఈ జన్మలో నీకు కుష్ఠరోగం రాబోతుంది తల్లి. కాబట్టి నువ్వు ఆనందంగా జీవించడానికి లేదు, కానీ ఉంటుంది. ఎప్పటి వరకు అది కూడా చెప్పాడు, నీకు ముసలితనం వచ్చేంత వరకు నువ్వు ఆనందంగానే నీ భర్తతో జీవిస్తావు. ఇప్పుడు నీ భర్త సన్యాసం తీసుకుని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, సో ఇక్కడ నీకు దుఃఖం వస్తుంది. అతను వెళ్ళిపోయిన మరుక్షణమే నీకు కుష్ఠరోగం వస్తుంది. ఎలాగా, ఆవుని కాలుతో తన్నావు కాబట్టి నీకు కుష్ఠరోగం వస్తుంది, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టావు కాబట్టి నీ భర్త నిన్ను విడిపోయి సన్యాసి తీసేసి వెళ్ళిపోతాడు. అంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయినట్టే, సన్యాసి తీసుకుంటే ఇంక భార్య నుంచి విడిపోయినట్టే, కాబట్టి వెళ్ళిపోతాడు. ఈ రెండు జరుగుతాయి ఈ జన్మలో, ఆ జన్మలో చేసిన తప్పు కాదు. మరి దీని పరిష్కారం చెప్పాడు ఆయన. పాప వినాశనము తీరం ఉంది, అందులోకి నువ్వు స్నానం చేస్తే నీకు పాపం పోతుంది, అనారోగ్యం పోతుందని కూడా చెప్పాడు, సొల్యూషన్ కూడా చెప్పాడు. కానీ ఇది తథ్యము. అంటే నువ్వు ఆనందంగా జీవించాలనుకున్నావు కదా, కుదరదు అని చెప్పాడు. అలాగా అహింస, ఏ జీవిని బాధ పెట్టకూడదు, ఏ జీవిని చంపకూడదు, ఏ మనిషిని బాధ పెట్టకూడదు, ఏ మనిషిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది అహింసలోకి వస్తుంది. ఇంకా చదవండి. రెండోది బ్రహ్మచర్యం. ఇది ఐదు చెప్పారు కదా గురుజీ. సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, ఉండండి. అపరిగ్రహం. యమలో అహింస చదివారు, రెండోది చదవండి. రెండోది సత్యం, నిజాయితీగా ఉండటం. రెండోది సత్యం. సత్యం అంటే జీవితంలో బ్రతుకుతున్నాం కాబట్టి చనిపోయేంత వరకు కూడా సత్యంలోనే బ్రతకాలి. సత్యం అంటే ధర్మం కూడా తీసుకోవచ్చు మీరు. అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నప్పుడు సత్యంతో అంటే ధర్మంతో నువ్వు ఆ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో నిమగ్నమై ఉండాలి. ఎక్కడ మోసం కానీ, ఎక్కడ అసత్యం పలకడం కానీ చెయ్యకూడదు. ఎందుకు, నువ్వు సత్యంతో జీవిస్తేనే కదా నీకు మోక్షం వస్తుంది. మోక్షం మాట లేదు, నువ్వు సత్యంతో జీవిస్తేనే కదా నువ్వు 10 మందిలోకి తెలియబడతావు. దానికి ఒక ఉదాహరణ మనకి సత్య హరిశ్చంద్రుడు. ఆ ఒక్క సత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇప్పటికీ మనం సత్య హరిశ్చంద్రుడి జీవితం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు, ఒక్క సత్యంతో ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాలు పడినా కానీ
ఆఖరికి రాజ్యం పోయినా కానీ, ఆఖరికి భార్యని అమ్మేసుకునే స్థితి వచ్చింది, ఆఖరికి బిడ్డ కూడా పోయే స్థితి వచ్చింది. కానీ ఆ ఒక్క సత్యంతో నిలబడ్డాడు కాబట్టి అతను మనకందరూ కూడా చెప్పుకోగల స్థితిలోకి వచ్చాడు. భగవంతుడే ఆయన్ని కరుణించాడు ఆ ఒక్క సత్యంలో ఉన్నందుకు గాను. కానీ ఇప్పుడు మనకి ఈ సత్యంలో, ఇంత సత్యంలో ఉంటే మన జీవితం సాగదు కదా గురూజీ. ఎందుకు సాగదు? ఏమి కావాలి నీకు? నీ శరీరానికి, నీ కుటుంబానికి ఎంత అవసరమో అంత ఖచ్చితంగా వస్తుంది సత్యంలో ఉంటే. ఎక్స్ట్రాడినరీ కావాలంటే నువ్వు అసత్యంలో జీవించాలి. అంటే ఇప్పుడు నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను అనుకున్నాను, ఒక ఉదాహరణ, ప్రతిదీ కూడా మన ఉదాహరణ తీసుకోవాలి. మనం ఈ క్లాసెస్ చెప్తున్నాను, ఇట్లాంటి క్లాసెస్ నేను ఇదివరకు గురువుల దగ్గర నేర్చుకున్నాను. కానీ ఆ గురువులు ఆ గురుదక్షిణ తీసుకున్నందుకు గాను అక్కడితో క్లాస్ చెప్పేసి వదిలేశారు. మరి ఆ క్లాస్కి సంబంధించి నాకు ఇంకా అనుభవం పొందాలి, అందుకోసం మరలా గురుదక్షిణ ఇవ్వమంటున్నారు, లేదు మరలా క్లాసులకి రమ్మంటున్నారు, లేదు ఏదో ఇంకా మేము క్లాసులు చెప్పట్లేమో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ గురుదక్షిణ ఇచ్చి క్లాస్ నేర్చుకున్నందుకు గాను నాకేం ఫలితము? కొన్నాళ్ళు మాత్రం జ్ఞాపకం ఉంది, ప్రాక్టీస్ చేయించడానికి ఎవరు లేరు. ఇప్పుడు అది వదిలేశారు అనుకున్నాం కొంచెం. కానీ నేను కొద్దిగా తెలివితేటలు కలవాలనో భగవంతుడు ఆ తెలివితేటలు ఇచ్చాడు నాకు తెలియదు. కానీ నాకుగా నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈరోజు మీ అందరికీ ఈ క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం మీరందరూ ఇచ్చారు భగవంతుడి ద్వారా. ఓకే, ఇదెందుకు ఇచ్చాడు? నేను ప్రాక్టీస్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నా వద్ద మీరు ఇది నేర్చుకుంటున్నారు. మరలా నేను మీకు విద్య నేర్పాను, మీరు నాకులా తెలివైన వారో అవకాశం ఉందో లేదు తెలియదు. మీకు క్లాస్ నేర్చుకున్నారు, మీకు అభ్యాసం చేయడం కుదరట్లేదు, మళ్ళీ నేను క్లాసులు పెడతలేదు, లేదంటే మళ్ళీ క్లాసులు పెట్టడానికి గురుదక్షిణ ఇవ్వండి అంటాను. మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది లేదు, మరి మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతున్నాను కదా. నేను క్లాస్ నేర్పి ఉపయోగం ఏంటి? డబ్బు సంపాదించిన ధ్యేయమా? కాదు, మిమ్మల్ని బాగు చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాను. కాబట్టి మీ అందరికీ నేను ఏం చెప్పాను? నేను ఎంతవరకు నేను సాధన చేసుకుంటూ ఉంటాను అంతవరకు మీతో ప్రాక్టీస్ చేయిస్తాను అని చెప్పి ఉదయం ప్రతిరోజు 5 నుంచి 7 గంటల వరకు మనం ఈ ప్రసంగం చెప్పుకుంటూ నాతో పాటు సాధన చేయిస్తాను మీ చేత. ఎందుకు? నేను మిమ్మల్ని మార్చాలనుకుని క్లాస్ చెప్పాను కాబట్టి. ఇది ధర్మము. అంతేగాని నేను డబ్బు సంపాదించాలనుకుని నేను క్లాస్ చెప్పి వదిలేస్తే ఇది అధర్మము. అంటే మన క్లాస్ చెప్పి వదిలేస్తే అధర్మం ఎలా అవుద్ది గురూజీ? మీరు డబ్బు సంపాదించాలి కదా, డబ్బు సంపాదించాలి. కానీ ఆ డబ్బు సంపాదించే దాంట్లో కూడా నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. నేనేమి నా విద్యను అమ్ముకోవట్లేదు. విద్యను అమ్ముకునే వాడిని అయితే కనుక అక్కడితో మీకు గురుదక్షిణ తీసుకున్నాను, క్లాస్ చెప్పేసి వదిలేసాను, అమ్ముకున్నాను, అయిపోయింది. నేను ఈ విద్యను అమ్ముకోవట్లేదు, విద్యను దానం చేస్తున్నాను. కానీ ఆ దానం చేయడానికి గురుదక్షిణ ఎందుకు? గురు శిష్య పరంపరలో ఒక విద్య నేర్చుకుంటున్నందుకు కానీ ఖచ్చితంగా దానం, గురువుకి నువ్వు పారితోషికం ఇవ్వాలి, గురువుకి సమర్పణ భావంతో సమర్పణ చేయాలి. నువ్వు ఎలాగా? ధనమన్నా సమర్పించాలి, లేదా గురువుకి నువ్వు సేవన చేయాలి. ఏదైనా చేస్తేనే ఇస్తాడు నీ గురువు. ఇది సిస్టమ్. ఇది సిస్టమ్ ఎందుకు ఉందంటే లేదు, సిస్టమ్ అంటే సిస్టమే, ఇది రూలు. భగవంతుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి పెట్టిన రూల్ ఇది. ఇవ్వాల్సిందే, ఇస్తేనే వస్తుంది. గురువుకి సేవన చేయాలి, గురువుకి దక్షిణ ఇవ్వాలి. కానీ అక్కడ గురువునికి విద్యను అమ్ముకోవట్లేదు, దానం చేస్తున్నాడు. విద్య అంటే జ్ఞానము, జ్ఞానాన్ని ధ్యానం చేస్తున్నాడు, అమ్ముకోవట్లేదు. అలా నా విద్యను నేను అమ్ముకోవట్లేదు, మీకు దానం చేస్తున్నాను. ఉచితంగా నేను దానం చేయడానికి లేదు, తీసుకోవడానికి లేదు. అందుకు మీరు నాకు గురుదక్షిణ ఇస్తున్నాను, మిమ్మల్ని ఎక్కడ వదలకుండా తీసుకెళ్తున్నాను కదా. ఇది ధర్మము, ఇది సత్యము. ఈ సత్యంలో ఉంటే నేను చేసిన దానికి, నేను పొందిన దానికి, నేను నా కుటుంబ తరాలు కూడా ఆనందంగా జీవిస్తాను. ఇది సత్యము. సత్యంతో నిలబడాలి. ఒక వస్తువు అమ్ముతున్నావు, నువ్వు వస్తువులో లాభం వేసుకో, చెప్పు, ఇంకో నాకు ఇంత లాభం కావాలి, ఇస్తాను, కొనుక్కో. లాభం ఇవ్వకపోతే నేను ఇవ్వను. బేరమాడతారు, ₹1 తగ్గించమంటారు, తగ్గించి అమ్మండి, తప్పేమీ కాదు. ఒక ఉద్యోగంలోకి వెళ్ళాను, ఇంత ధనం తీసుకున్నాను కాబట్టి నీకు ఖచ్చితంగా ఇంత ఉద్యోగం, ఆ ఉద్యోగంలో కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్కి అప్లై చేసుకుంటూ నువ్వు పని చేయాల్సిందే. ఇది సత్యం, ఇది ధర్మము. దీన్ని అతిక్రమించి నువ్వు అధర్మంగా పనిచేస్తే అతను ఇచ్చిన డబ్బు నీకు ఉపయోగపడదు. ఇవన్నీ ఇంత లోతుగా మనం ఉండాలా అంటే ఇంత లోతుగానే ఉండాలి. ఎందుకంటే నీకు మోక్షం కావాలనుకుంటున్నావుగా, నువ్వు సమాస్థితి కావాలనుకుంటున్నావుగా, నువ్వు జీవితంలో ఆనందం అనుభవించాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు అనుభవించట్లేదంటే కారణము ఇట్లాంటి ధర్మాన్ని ఒకప్పుడు పోయిన జన్మలో నువ్వు పాటించలేదు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు. ఇది అహింసలోకి వస్తుంది. తర్వాత చదవండి, తర్వాత స్టెప్ చదవండి. గురూజీ, ఇక్కడ మాత్రం నాది ఒక చిన్న డౌట్, నాకు చెప్పి నాకు తర్వాత ముందు అడగండి.
ఇప్పుడు ఈ ఇన్ని విషయాలు ఇవన్నీ ఊరు చేస్తారు గురుజీ, ఎవరన్నా చేస్తారా? గట్టిగా చదవండి, గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పేవి మొత్తం అమలు చేయాలంటే చాలా కష్టమైన ఇది కదా అంటున్నా నేను. మరి అదే కదా చెప్తున్నాను, కష్టమే. అది ఇష్టంగా చేసుకోవాలి. ఎందుకు? నేను ఈ జన్మలో ఏదైతే బాధ అనుభవిస్తున్నానో అట్లాంటి మరు జన్మలో ఇట్లాంటి బాధ అనుభవించకుండా ఉండాలంటే నేను ఈ జీవితాన్ని ఇలా క్రమబద్ధీకరంగా చేసుకోవాలి అనుకుని ఇష్టంగా చేస్తే అది కష్టం కింద రాదు అని చెప్తున్నాను మీకు. మనం ఇంకోటి కూడా తెలుసుకోవచ్చు. నీకు 1,00,000 రూపాయలు శాలరీ కావాలా వద్దా? ఒక కోటి మందిలో ఒకరు ఉంటారేమో. కాదండి, మీకు 1,00,000 రూపాయలు శాలరీ కావాలా వద్దా? అందరికి కావాలి, నాకేంది మీకు కానీ అందరు కావాలి. అదే స్వామి, మళ్ళీ అందరికి ఎందుకు? మీకోసం చెప్పండి, మీకు కావాలా వద్దా? కావాలి కదా. దానికి సంబంధించి 20 సంవత్సరాల పాటు కష్టపడి చదివారా, బాధపడి చదివారా? కష్టంగా ఇష్టంగా అన్ని చదివాం. కష్టాన్ని కూడా ఇష్టంగా చదివారు కాబట్టి మీరు ఆ ఇష్టంగా చదివిన దాన్ని మీరు ఆ ఉద్యోగంలోకి రాగలిగారు. లేదా ఆ పరీక్ష ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారుగా మీరు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యారు కాబట్టి ఈరోజు మీరు 1,00,000 రూపాయల జీతం సంపాదించడానికి అర్హులు అయ్యారు. అలాగే ఈ జీవితం నాకు ఇంకా ఆనందంగా కావాలి, నాకు మోక్షస్థితి కావాలి, రెండు కూడా కావాలి అనుకున్నప్పుడు ఈ కష్టాన్ని, సత్యం అనే కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకోవాలి. ఇది క్రమబద్ధము, క్రమశిక్షణ. ఇంకోటి చదవండి. గురుజీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పి ముందుకు పోదాం మనం. గురుజీ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఈ కష్టం అనే దానికి నేను బీఈడి ఎంట్రన్స్ రాసిన తర్వాత కోచింగ్ కూడా లేదు. మా గేదెలు ఉండే, నా గేదెలు కాసుకుంటా పొలాన తిరిగేవాడిని నేను. పొలం తిరుగుతుంటే ఒకరోజు ఈ మెసేజ్ వచ్చింది, అయ్యా నీకు బీఈడి సీటు హైదరాబాద్ లో వచ్చింది, మా మైనార్టీ కాలేజీ ఉంది, షాదాన్ మైనార్టీ కాలేజీ. మెసేజ్ వస్తే ఇంక అప్పుడప్పుడు ఎప్పుడు 93లో ఉంటుంది ఇది. నా డబ్బులు కూడా లేవు, మా పరిస్థితి అయిపోయింది. మా నాన్నగారు, అయ్యా నేను వదిలేశాను, నా వల్ల కాదయ్యా నేను చదివిలేను అన్నాడు. ఎట్లా ఇక నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఒక 10,000 ఈ కాలను చదువుకో అన్నాడు. అది తీసుకొని డైరెక్ట్గా అత్తగి నుంచి బస్సు ఒక 6 గంటల ప్రయాణము, సీటు కూడా లేదు. నిలబడే పోయా నేను. నిలబడిపోతే నేను పోయిన రోజే అట్లా డేట్ అయిపోయింది అన్నారు. ఇక బాధతో కూర్చున్నా. మళ్ళీ కనుక్కుంటే ఉంది, రేపటి దాకుంది, ఈ రోజు దాకుంది రా అంటే అన్నారు. పోయాను, చేరాను. అదంతా అప్పుడు దాకా నేను ఇంగ్లీష్ మీడియం చదివాను. నేను అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం చదివి పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి మళ్ళీ డిఎస్ ఎగ్జామ్ రాయడానికి ఏదేదో చాలా సిలబస్ చదువుతుంటే ఒకరోజు మీలాంటి గురువు ఒక ఆయన కనపడ్డాడు, పిల్లగాడు, నాకంటే చాలా చిన్నోడు. అయ్యా జాతకాలు చెబుతున్నాడు. జాతకాలు చెబుతుంటే పోయి అడిగా, ఏంది నా పరిస్థితి అన్న? నువ్వేంది నాయన, నువ్వు చాలా పెద్ద సిలబస్ చదువుతున్నావు, కొంచెం దిగి చదువుకో, లేకపోతే నువ్వు సక్సెడ్ కాలేవు అన్నాడు. ఇదేందా నాయన, నేను ఇంటర్మీడియట్ దాకా చదువుతున్నా, మన 10th లోపు 8th లోపు చదువుకో అన్నట్టుగా అన్నాడు ఆయన. ఏంది ఈ మాట అన్నాడని చెప్పేసి ఇక 2 రోజులే ఎగ్జామ్. 2 రోజులు ఉంటే నేను అనుకున్నాను, గెస్ట్ చేసావు, ఒక 30 బిట్లు గెస్ట్ చేసుకున్నా. నేను చాలా టాప్ బిట్లు గెస్ట్ చేసుకున్నా. ఆ 30 బిట్లు తెల్లారి దిగినాయి గురూజీ ఎగ్జామ్లోకి. ఆ ఎగ్జామ్ ఇప్పుడు కూడా నేను నిన్న రాసినట్టే ఫీల్ అవుతా, ఇప్పుడు కూడా గుర్తుంటాయి ఆ 30 బిట్లు. మీరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నారు కాబట్టి మీ జీవితం ఈరోజు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరు చెప్పారు కదా, అలాగా మనం ప్రతిదీ కూడా కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని సత్యంగా మార్చుకుని మీరు ఇంత శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి సత్యంగా మీరు ధర్మంగా మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉంటే మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ కుటుంబానికి వినియోగపడుతుంది. ఇంతవరకు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తిగా ఉన్న నేను చెప్పే సలహా మీకు. తర్వాత చదవండి. అహింస సత్యం అయిపోయింది, తర్వాత అస్థేయం, ఇతరులకు దొంగతనం చేయకపోవడం. ఇది చాలా ముఖ్యం. అస్థేయము, ఇతరులకు దొంగతనం చేయకుండా ఉండడము అస్థేయము. అస్థేయం అంటే ఇతరులకు దొంగతనం చేయడము, అలా చేయకూడదు. దొంగతనం అంటే డబ్బేనా?
కాదు. డబ్బు వస్తుంది, ప్రాపర్టీ వస్తుంది, వస్తువులు వస్తాయి, వ్యవహారాలు వస్తాయి, ముఖ్యంగా మనస్సు వస్తుంది. ఏది కూడా ఇతరుల అంగీకారం లేకుండా నువ్వు తీసుకోవడానికి లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు డిమాండ్ చేస్తాము. నేను అంగీకరిస్తే నువ్వు నన్ను ప్రేమించాలి. నేను అంగీకరించకుండా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అంటే వారి మనసుని దొంగిలించేసానమాట. కాబట్టి నా దగ్గర ఉండిపోవాలి ఇది. నేను నీతో కలిసి ఉన్నాను, నువ్వు నాతో కలిసి ఉండు. ఇది అది వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు ఎలా కలిసి ఉండమని చెప్తావు నువ్వు? అలాగా వస్తువులు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు. కొంతమంది అద్దెకి ఉంటూ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వ్యాపారం చేయడానికి అద్దెకుంటూ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఒక 11 నెలల్లో లేకపోతే 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకుంటారు. వీళ్ళు 10 సంవత్సరాలు రాసుకున్నారు. 10 సంవత్సరాలు రాసుకున్నారు కాబట్టి ఈ 10 సంవత్సరాల పాటు ఇన్నో ఉండిపోయాను కాబట్టి ఈ ప్రాపర్టీ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీరు అడిగితే ఇచ్చేయాలి. వీళ్ళు ఈ అద్దెకున్నవాడు ఇచ్చేయాలి. కానీ 10 సంవత్సరాల పాటు నేను ఉన్నాను కాబట్టి నేను దీన్ని నీకు ఖాళీ చేసి ఇవ్వను అని కబ్జా చేస్తే అది అధర్మము, అది అస్తేయం, దొంగిలించడం అవుతుంది. అలాగా కబ్జా కూడా చేయకూడదు మనం. ఇదంతా అంటే ఎదుటి వారికి సంబంధించి ఏది కూడా వారి ఇష్టపూర్వకం లేకుండా నేను ఏది తీసుకురాకూడదు. చాలామంది చిన్న చిటిక చెప్తాను చూడండి, చిన్న ఉదాహరణ. చాలామంది మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళో, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళో కొనేస్తాం. కొనేసిన తర్వాత కొసలు అడుగుతాం. అతను ఇస్తే తీసుకోవచ్చు, కానీ ఇవ్వకుండా కూడా కొంతమంది ఇలా చేతితో తీసుకుని ఒక చిన్న పండే అనుకుందాం, చిన్న దాచిపండు అనుకుందాము, తీసుకుని నోట్లేసి వచ్చేస్తుంటాడు. చిన్న పండు ఏ భాగ్యం కాదు, కానీ అది కూడా దొంగతనమే. అని నేను కొన్నాను కదా, కొన్నందుకు నువ్వు కాటేసి ఇచ్చాడే నీకు. నువ్వు డబ్బు ఇచ్చావు, నీకు కేజీ అడిగితే కేజీ ఇచ్చాడు, 2 కేజీలు 2 కేజీలు ఇచ్చాడు. నువ్వు కొస తిందామని మిగిలింది అడుగు, ఇస్తే తీసుకో. నువ్వు అడగలేదు, తీసుకో, నోట్లో తీసుకుని వెళ్ళిపోతావు, అది కూడా దొంగతనమే. అంటే ఇంత చిన్నగా, ఇంత మైన్యూట్గా కూడా ఆలోచించాలి దొంగతనమే అంటే. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, చిన్న దాచిపండు తీసుకుంటే తప్పేది గురించి, తప్పే. అంటే అది ఆ వస్తువు అతుంది, ఆ దాచిపండు అతుంది, అమ్ముకోవడం పెట్టాడు. నువ్వు కొనుక్కోవడం వెళ్ళాడు, కేజీ 1/2 కేజీ 2 కేజీ నీకు అమ్మేశాడు. ఆ చిన్న దాచిపండు కూడా తీసుకోకూడదు. తీసుకోవడం మింగింది, నోట్లు వేసుకొని మింగింది అడుగు, చిన్న కొసరి తీసుకుంటున్నాను అడుగు, ఇది తీసుకుంటాడు, అతనే తీసుకుంటాడు. అడగడానికి మనం చిన్న పుచ్చుకుంటాం. చిన్న దాచిపండు నేను అడగాల అనుకుంటాం. అడగకుండా చిన్న దాచిపండు తీసుకొచ్చేస్తాం. ఇది కూడా తప్పే. ఓకే, నెక్స్ట్ చదవండి. అస్తేయం తర్వాత బ్రహ్మచర్యం. ఇంద్రియ నియంత్రణ. బ్రహ్మచర్యము అంటే రెండు విధాలు తీసుకోవచ్చు. శరీరంతో సంభోగం చేయడం బ్రహ్మచర్యముడు వస్తుంది. ఎంతగా నువ్వు నీ స్పెర్మ్ని దాచుకుంటూ ఉంటావో నీ ఆయుష్ పెరుగుతుంది, నీ శరీరంలో శక్తి పెరుగుతుంది. ఎంతగా నీ స్పెర్మ్ను దాచుకుంటూ ఉంటావో నీ ఆయుష్ పెరుగుతుంది, నీ శరీరంలో శక్తి పెరుగుతుంది. ఎంతగా దాన్ని డ్రాప్ చేస్తూ ఉంటావో నీ ఆయుష్ పడిపోతుంది, నీ శరీరంలో శక్తి కూడా సన్నగిలిపోతుంది. ఇది ఒకటి బ్రహ్మచర్యము. రెండోది బ్రహ్మచర్యము బ్రహ్మంతో చరించి ఉండడము, అంటే నిత్యం బ్రహ్మంతో, భగవంతునితో కూడి ఉండడం బ్రహ్మచర్యము. దీనివల్ల ఏమవుతుంది? నీకు ఇహ పర సౌఖ్యం లభిస్తుంది. చదవండి. ఇది ఫస్ట్ చెప్పింది మీరు వేస్ట్లే సార్. ఏం బ్రహ్మచర్యం పెద్ద దానివల్ల ఉపయోగం లేదు, వాగులేదు. కానీ ఈ రెండోది మాత్రం నిత్యము దేవుడితో చరించాలనేది బాగుంది. ఫస్ట్ ఇది అది జస్ట్ పోతా ఉంటది, వస్తా ఉంటది. అపరిగ్రహం, అవసరాన్ని మించి సంపాదించకపోవడం. అపరిగ్రహము అంటే నేను ఆనందంగా జీవించాలనుకుంటున్నాను కదా, ఆనందంగా జీవించాలనుకున్నప్పుడు నాకు ఎంత కావాలో అంత ధనం సంపాదించుకుంటూ దాంతో ఆనందంగా జీవించవచ్చు. అపరిగ్రహము అంటే అత్యధికంగా నాకు అవసరానికి మించి సంపాదిస్తే ఏమవుతుంది అంటే అది దుర్వినియోగం పడుతుందా సద్వినియోగం పడుతుందా అన్న తర్వాత విషయం. ఎందుకంటే సపోజ్
నాకు 2 పిల్లలు ఉన్నారు. మా కుటుంబానికి ఎంత సంపాదిస్తామో, ఎంత జీవనాన్ని సాగించాలో అంత సంపాదిస్తే వాళ్ళు ఇప్పుడు చదువుకుని వాళ్ళు ఒక ఉద్యోగమో ఒక వృత్తో వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలి. నేను ఏ విధంగా అయితే సంపాదించానో అదే విధంగా వారికి సంపాదించడానికి నేను అవకాశం ఇవ్వాలి. ఇవ్వాలి అంటే మా కుటుంబానికి ఎంత సంపాదించాలో అంతా సంపాదిస్తే కనుక నేను ఏ విధంగా అయితే జీవనాన్ని సాగించి ఈరోజు ఈ స్థాయికి వచ్చానో అదే విధంగా అదే స్థాయిలో వాళ్ళు రావాలంటే ఎక్కువ సంపాదించకూడదు. ఎక్కువ సంపాదిస్తే ఏముంది, వారికి నాకులా క్రమశిక్షణ జీవితాన్ని అనుభవించకుండా మా నాన్న సంపాదించాడు కదా, దాన్ని అనుభవిస్తూ ఉంటే మా జీవితం వెళ్ళిపోద్ది కదా అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. లేదు, నేను అవసరానికి మించి నేను ఎక్కువ ధనం సంపాదించాను, కానీ ఈ ధనాన్ని నా పిల్లలకి ఇవ్వను, ఇస్తాను, ఎప్పుడు నేను శరీరం వదిలిపోయిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు లోపు నా పిల్లలకి ఇది అవసరమైంది, వాళ్ళు అడుగుతారు, నేను ఇవ్వనంటాను. ఇప్పుడు నా పిల్లలు నా మీద కక్ష కడతారు, నా నుంచి ఏ విధంగా దొంగతనం చేయాలో చూస్తూ ఉంటారు. ఇలా చాలా జరిగినాయి కదా. మనిషిని కొట్టి తల్లిని చంపి డబ్బులు అట్టుపోతున్నాడు, తండ్రిని చంపి డబ్బు పెట్టులు అట్టుపోతున్నాడు. ఇలాగా ఎందుకు? అవసరానికి మించి సంపాదించినట్టు నాకు తెలుసు, నా పిల్లలకి కూడా తెలుసు. అది అవసరానికి మించి సంపాదించలేదనుకో, నా పిల్లలకి తెలుస్తుంది మా నాన్న ఎంతే సంపాదించాడు, దాంతో మా జీవితం ఆనందంగా సాగింది, ఇప్పుడు మేము కూడా సంపాదించాలి అన్న ఆలోచన వస్తుంది. అంటే అవసరానికి మించి ఎక్కువ సంపాదిస్తే నీకు ఇబ్బంది. సుఖపడతామో సంతోషంగా మనం సంపాదించడానికి ట్రై చేస్తుంటాము, కానీ అది ఇబ్బంది తీసుకొస్తుంది. అవసరానికి మించి సంపాదించాలంటే నీ కష్టం ఇంకెక్కువ పెట్టాలి, ఇంకా ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది. మరి ఎక్కువ కష్టపడినందుకు నీ శరీరాన్ని ఉపయోగిస్తున్నావుగా, నీ శరీరానికి అనారోగ్యం వస్తుందిగా, నువ్వు సంపాదించింది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. నీకు ఆ కోణంలో అవుతుంది. నువ్వు అవసరానికి కంటే ఎక్కువ సంపాదించాలంటే నువ్వు మోసం చేసి సంపాదించాలి, మాయ చేసి సంపాదించాలి, అసత్యంలో జీవిస్తూ సంపాదించాలి. ఆ విధంగా వచ్చిన ధనం కూడా నీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. తర్వాత ఇంకోటి అయిపోయిందా? అయిపోయింది సార్, అయిపోయింది. తర్వాత నియమ 2వ స్టెప్లో చదవండి. రెండో అంగం నియమ. ఇవి పాటిస్తే మా సంబంధాలు శాంతిగా ఉంటాయి. అయిపోయింది. రెండోది నియమ, వ్యక్తిగత నియమాలు మన వ్యక్తిగత జీవన శైలిని మెరుగుపరుస్తాయి. శౌచం, శరీర మనసు శుభ్రత. శౌచం అంటే శరీర మనసు శుభ్రత అంట. శౌచము శరీరము మనస్సు శుభ్రం చేసుకోవాలి. అంటే నేను ఆరోగ్యంగా జీవించాలంటే ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే 2 పూట్ల లేకపోతే 3 పూట్ల స్నానం చేస్తూ శుభ్రం చేసుకుంటాను శరీరాన్ని. శౌచము ఎందుకు? శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా స్నానం చేయమని చెప్తున్నాము. చేస్తారు కదా, మనందరం కూడా చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అలవాటు చేసుకుంటాం. శౌచము బాగుంది. లోపల మనస్సు కూడా శుభ్రపడాలి. ఎలాగా? మాలిన్యకరమైన భావాలతో ఉంటే నీ జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి మాలిన్యకరమైన భావాలు లేకుండా మంచి భావాలతో జీవిస్తూ ఉంటే నీ జీవితము హాయిగా సాగుతుంది. ఇది శౌచము. మాలిన్యకరమైన భావాలు లేకుండా ఉండాలంటే నువ్వు నిరంతరము భగవంతుని స్మరణ నిత్యం చేస్తూ ఉంటే. లేదు, మనకు ఒక టెక్నిక్ చెప్పాము, సోహం ప్రాక్టీస్ చేయమని. ప్రతి క్షణం కూడా ఎరుపుతూ ఉంటూ సోహం ప్రాక్టీస్ చేయమని. ఇది కూడా ఆత్మస్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఏదో ఒక స్థితిని పట్టుకుని నువ్వు ఉంటూ ఉంటే మనసు శుభ్రపడుతుంది. నీకు భగవంతుని స్మరణ లేదు, భగవంతుని ధ్యాస లేదు, లేదంటే మనం నేర్పిన సోహం స్థితిలో కూడా లేవు. నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఇంకా బయటికి ప్రపంచానికి వెళ్ళిపోతుంది నీ మనసు బయట ప్రపంచానికి వెళ్ళిపోతే ఏమవుద్ది? నీకు రకరకాల విషయాలు నీకు అంటుకుంటాయి. దానివల్ల నీ మనస్సు పొల్యూట్ అవుతుంది. కాబట్టి నీవు ఏ విధంగా ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నావు, ఆనందంగా జీవించాలనుకుంటున్నావు, ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటున్నావు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పాడైపోతుంది. కాబట్టి మనసు శౌచంలో 2, శరీర శుభ్రత, మనసు శుభ్రత 2 చేసుకోవాలి. తర్వాత స్టెప్ చదవండి. సంతోషం, సంతృప్తి, సంతోషంగా ఉండటం. ఇది చాలా ముఖ్యం జీవితంలో. నిత్యము ఏ వస్తువుతో అయినా సరే, ఏ వ్యవహారంతో అయినా సరే, ఏ ప్రదేశంతో అయినా సరే, ఏ జీవితం అయినా సరే సంతోషంగా జీవించాలి. ఎలాగా? ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తే నువ్వు సంతోషంగా జీవించగలవు. చూడండి, మనం భూమి మీద బతుకుతున్నందుకు 4 ఉంటాయి, 4, 5 ఉన్నాయి. 1 వస్తువు, 1 ప్రదేశము, 1 వ్యవహారము,
ఒకటి జీవి. జీవి అంటే సకల చరాచర జీవులతోని జీవించడము, లేకపోతే మనుషులతో జీవించడం, ఏదైనా సరే జీవే. ఈ 4 తప్పితే ఇంక లేవు. ఈ వీటితో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. అంగీకరించకపోవడమే నీకు అసంతృప్తి. తృప్తి లేని జీవితం సంతోషాన్ని ఇవ్వదు. ఇప్పుడు నీకు తృప్తి లేదు, ఇంకా కావాలనుకుంటున్నావు, అది రాదు. సో నువ్వు పాడవుతావు. కాబట్టి సంతోషంగా జీవించాలంటే ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి. వస్తువుని కానీ, ప్రదేశాన్ని కానీ, వ్యవహారాన్ని కానీ, జీవిని కానీ, లేదా మనిషిని కానీ ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. అప్పుడు సంతోషంగా జీవించగలం. నెక్స్ట్ తపస్సు, క్రమశిక్షణ, కష్టపడటం. తపస్సు అంటే నువ్వు జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నావు, లేదు జీవితంలో నువ్వు ఆధ్యాత్మికంగా ఆత్మశక్తిని పొందాలనుకున్నావు. ఏదైనా సరే క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అనుభవిస్తేనే, క్రమశిక్షణతో జీవిస్తేనే నువ్వు జీవించగలవు. 1 లక్ష రూపాయలు, ఇందాక మనం అనుకుంటే 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎల్కేజీ నుంచి నువ్వు పిహెచ్డి వరకు చదివితేనే నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది అంటే 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు. లేదు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు అంటే ఎంత కష్టపడ్డావు. ఇదంతా క్రమశిక్షణ. గురువు అండర్లో ఉండి క్రమశిక్షణతో పాటు జీవించావు కాబట్టి, క్రమశిక్షణతో పాటు చదివేవు కాబట్టి, నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావు కాబట్టి నువ్వు ఈరోజు 1 లక్ష రూపాయల శాలరీ సంపాదించగలుగుతున్నావు. అట్లానే జీవితంలో నువ్వు ఎదగాలన్నా కూడా ఒక క్రమశిక్షణ అవసరము. క్రమశిక్షణ లేకపోతే నువ్వు జీవితంలో ఎదగలేవు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలనుకుంటున్నాను, నాకు మోక్ష మార్గంలో ఉండాలనుకుంటున్నాను, మోక్షం రావాలనుకుంటున్నాను, దానికి తపస్సు అవసరము. క్రమశిక్షణ జీవితాన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే ఒక సాధువులకి, సన్యాసులకి, సాధకులకి కాదు, ప్రతి జీవితంలో జీవించడం ప్రతిదీ కూడా తపస్సే. సో క్రమశిక్షణ జీవితంలో తపస్సు. ఆ తపస్సులో ఉండగా ఇప్పుడు నేను ఆధ్యాత్మిక సమస్థితి పొందాలనుకుంటాను, ఈ యమ నియమాలన్నీ తెలుసుకుంటున్నాను, వీటిలో ఫాలో అవ్వాలి నేను. ఈ ఫాలో అవడమే తపస్సు. ఫాలో కాకపోతే నువ్వు తపస్సులో లేవు. చదవండి తర్వాత. లాస్ట్ది స్వాధ్యాయం. స్వ అధ్యాయము. మీకు చాలా ఒక నెలల క్రితం చెప్పాను. ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు మీ జీవితం ప్రతిదీ కూడా యాక్టివిటీ ఏం జరిగింది రాయండి, చదవండి, రేపటి నుంచి మార్చుకోండి అని చెప్పాను. 1-2 రోజులు చేశారు, తర్వాత అందరూ వదిలేశారు. స్వాధ్యాయము అంటే స్వ అంటే నాకు సంబంధించి, అధ్యాయము తెలుసుకోవడం. నేనెవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు చచ్చిపోతాను, అసలు ఎందుకు చనిపోవాలి, అసలు నేనెవరు, నా గురించి ఎందుకు తెలుసుకోవడం స్వాధ్యాయం. ఓకే, నేను జీవిస్తున్నాను, నేను పుట్టాను, జీవిస్తున్నాను, ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, ఈ స్వాధ్యాయంలోకి వస్తుంది. ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు జీవించాలి, స్వ అధ్యాయంలోకి వస్తుంది. ఈ స్వాధ్యాయము నాకు తెలియలేదు, దానికి సంబంధించిన గురువులు అవసరము, లేదంటే ఒక మంచి గ్రంథాలు అవసరము. ఆ గ్రంథాలు చదువుతూ ఉండాలి, ఆ గురువులతో కనెక్టివిటీలో ఉండాలి. అప్పుడు నా స్వాధ్యాయము, నా జీవితం గురించి నాకు తెలుస్తుంది పూర్తిగా. నేను ఎలా జీవించాలో తెలుస్తుంది, ఎలా జీవిస్తే ఆనందంగా ఉంటానో తెలుస్తుంది. స్వ అధ్యయనం, నేనెవరు. ఇంకా స్వాధ్యాయం తెలుసుకోవాలంటే శాస్త్రాలు చదవాలి, గురువులను పట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్వాధ్యాయం క్రమం బాగుంటుంది. తర్వాత ప్రాణాయామం అయిపోయింది, ఇది ప్రత్యాహారము, ఈశ్వర ప్రణిధానం. కాదు, ఇప్పుడు నియమంలో 2 చెప్పుకున్నారు మీరు. నియమం అదే చివరికి వచ్చాం గురుజీ. స్వాధ్యాయం అయిపోయింది, తర్వాత ఈశ్వర ఈశ్వర ప్రణిధానము, దేవుడిపై విశ్వాసం సమర్పణ అన్నారు. ఏది నియమంలోనా? నియమంలో ఈశ్వర ప్రణిధానము, నిరంతరము భగవంతునితో శరణాగతి పొంది ఉండడము ఈశ్వర ప్రణిధానము. భగవంతునితో మనము శరణాగతి పొందకుండా నువ్వు ఈ జీవితంలో ఏమి చేయలేవు. కాబట్టి నిరంతరం భగవంతునితో అనుసంధానం అవ్వడం ఈశ్వర ప్రణిధానము. మరి భగవంతుడు ఎక్కడున్నాడండి? గుళ్ళో ఉన్నాడా, గోపురంలో ఉన్నాడా, కొండల్లో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా, చెట్లలో ఉన్నాడా, చేమల్లో ఉన్నాడా? అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నిట్లో నువ్వున్నావు, నీలోని ఉన్నాడు భగవంతుడు.
నీతోనే ఉన్నాడు భగవంతుడు నిరంతరము. నీతో ఉన్న భగవంతుణ్ణి శరణాగతి పొంది నీతో పాటు ఆయనతో పాటు జీవిస్తూ ఉంటే అది ఈశ్వర ప్రణిధానము. అంతేగాని ఆ ఈశ్వర ప్రణిధానం అనగానే భగవంతుని శరణ పొందాలంటే ఏ గుడికి వెళ్ళిపోయి ఆ గుడిలో ఉన్న విగ్రహాన్ని శరణ పొందేయడం కాదు. ఈశ్వర ప్రణిధానం అంటే అంతటా ఉన్న భగవంతుణ్ణి, అన్నిట్లో ఉన్న భగవంతుణ్ణి, ఆ అన్నిట్లో ఉన్న నేను, నాలో ఉన్న ఆయన అంతా కలిపి ఈశ్వర ప్రణిధానము, కలిపి ఉండడము. ఎక్కడ విడదీయడం లేదు. ఏ చెట్టుని ఏ పుట్టని కూడా విడదీయడం లేదు. అన్నిట్లోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడము. దాంతో కలిపి అందులో ఉన్న మనం ప్రహ్లాద టెక్నిక్లో నేర్చుకున్నాగా, ప్రతి వస్తువులోని, ప్రతి పదార్థంలోని, ప్రతి వ్యవహారంలో కూడా, ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అంతటా ఉన్న భగవంతుడితో కలయికే ఈశ్వర ప్రణిధానము. తర్వాత చదవండి. యమ నియమ అయిపోయింది. తర్వాత ఆసనం. అది కాదు గురుజీ, మనలో దేవుడు ఉంటే మరి మనకి అవలక్షణాలు ఎందుకు వచ్చినాయి? ఏది? మనలోనే దేవుడు ఉన్నారని చెప్తున్నారు కదా, మీరే దేవుడు అంటున్నారుగా. మరి దేవుడు అంటే మామూలుగా బాగుండాలి, మరి మళ్ళీ మనకి ఈ అవలక్షణాలు, ఈ మానవుల అవలక్షణాలు ఎందుకు ఉన్నాయి? మరి ఎందుకు వచ్చినాయి? ఆ భగవంతు దూరం చేసుకున్నాను కాబట్టి, నేను నా అహంకారం నాకు మొదలైపోయింది కాబట్టి భగవంతు దూరం చేసుకున్నాను. నేను ఎలా జీవించాలో జీవించాలనుకున్నాను. ఇందాక అదే క్రమశిక్షణ. ఇప్పుడు నేను ఒక గురువుని ఉన్నాను, నేను క్రమశిక్షణలో పాటించండి అని చెప్తున్నాను, ఆ క్రమశిక్షణలో నడవండి అని చెప్తున్నాను. మీరు నా గురువు చెప్పిన క్రమశిక్షణలో నడవను అనుకుని మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీకు కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మానవులు అని అందరూ కూడా నేను అందరూ బాధపడడానికి కారణం ఏంటంటే ఈశ్వర ప్రణిధానంలో లేకుండా ఉండడము, క్రమశిక్షణ లేని జీవితాన్ని అనుభవించడం వల్ల ఎంత బాధలు వచ్చినాయి. అదే క్రమశిక్షణ జీవితం ఉంటూ ఈశ్వర ప్రణిధానం ప్రతి పదార్థంలో భగవంతుని చూస్తూ ఉంటే అసలు నీకు కష్టం రాదు. కష్టం ఎవరికి వచ్చింది? నీ మనసుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు భగవంతుని విడిపోయావు కాబట్టి. అదే భగవంతుని విడిపోకుండా భగవంతుడితో ఉంటే ఆయన కాసుకుంటాడు. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. మీ మనవడు ఉన్నాడే, మీ మనవడు ఏలు పట్టుకుని నేను నడిపిస్తున్నారు. మీరు నడిపిస్తున్నట్టు చిన్న గొయ్యి ముందుకు వస్తుంది, వెంటనే ఎత్తుకుని ఆ గోతిని దాటిస్తారా, గోతిలో పడేస్తారా? మీరు గోతిని దాటిస్తాం. ఎందుకు? పడిపోతాడు దాంట్లో. పడిపోకుండా ముందు కారణం ఒకటి వ్యవహారం జరుగుతుంది. మీ చేతిని పట్టుకున్నాడు కాబట్టి. అవును. మీ చేతిని వదిలేసి ఆ పిల్లడు పారిపోయాడు. కొంతవరకు మీరు ప్రయత్నం చేస్తారు పట్టుకోవడానికి, అయినా వదిలించిన పారిపోయాడు, గోతులు పడిపోయాడు. మీరేం చేస్తారు? తిడతారు. ఒరే ఎందుకు వాళ్ళు పడిపోయి చెప్పాను కదా, పట్టుకుంటానన్నా కదరా, ఎందుకు నన్ను చేతులు వెళ్ళిపోయి పడిపోయి చూడు దెబ్బ తెలియదు కదా అంటారా అనరా? అంటారు. ఇప్పుడు దెబ్బ తగిలిందానికి మీరేం చేయగలరా? ఆ దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, బాధపడతాడు వాడే. అవసరం మీరు మందు వేయగలరు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అంతకంటే ఏం చేయగలరా మీరు? అంతే. సేమ్ ఇప్పుడు మన కష్టాలు కూడా భగవంతు నుంచి విడిపోయి, గురువు నుంచి విడిపోయి క్రమశిక్షణ లేని జీవితాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మనకి ఈ బాధలు అనేవి వస్తున్నాయి. రైట్, చదవండి. మూడోది ఆసన స్థితి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగాసనాలు చేస్తూ ఉండాలి. యోగాసనాలు చేస్తూ ఉండాలి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఎక్కువ కాలము ఒకే స్థితిలో కూర్చోగలగాలి, కదలకుండా గంటలు కూర్చోగలగాలి. అది ఆసన సిద్ధి అవసరము. ఆ ఆసన సిద్ధి యోగాసనాల ద్వారా వస్తుంది. ఈ ఆసనం వల్ల ఆసనం ఎక్కువసేపు కూర్చోగలగాలి అంటే నాకు మోకాలు నొప్పులు రాకూడదు, నడు నొప్పి రాకూడదు, మెడ నొప్పి రాకూడదు, భుజ నొప్పి రాకూడదు, కూర్చోగలగాలి. అంటే యోగాసనాలు వేసి అభ్యాసం తీసుకుంటేనే ఎక్కువ సమయం పాటు నేను ఇలా కూర్చోగలుగుతాను. అందుకు ఆసనాలు అవసరము. తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామము. మీరు పక్కెళ్ళిపోవద్దు శోభాని గారు. ప్రాణాయామము మరి ప్రాణాయామము అంటే ఆసనం, యోగాసనాలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రాణ అంటే జీవశక్తి, ఆయము అంటే దాన్ని పొడిగించడము, నియంత్రించడము. అంటే శ్వాసని
ఒక నిమిషానికి 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే 24 గంటకి 21,600 శ్వాస తీసుకుంటామట. ఇలా తీసుకుంటే కనుక మనం 100 సంవత్సరాలు బతుకుంటాం. గురుజీ రోజుకి 21,600 గంటకు కాదు. అదే రోజుకి 21,600 శ్వాస తీసుకుంటాము. నిమిషానికి 15 నుంచి 16 శ్వాస తీసుకుంటే 24 గంటలకి 21,600 శ్వాస తీసుకుంటాము. అలా ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది. మరి 24 గంటలు అదే 15 నుంచి 16 శ్వాస తీసుకోగలుగుతున్నామా? కంగారుగా మాట్లాడుతుంటాము, కంగారుగా నడుస్తుంటాము, కంగారుగా పనులు చేస్తుంటాము. అప్పుడు ఏమవుతుంది? శ్వాస గతి పెరిగిపోతుంటుంది. ఎవరితోనో మాట్లాడుతుంటాము, ఎవరితోనో వాదనాడుతుంటాము, శ్వాస గతి పెరిగిపోతుంది. అంటే నిమిషానికి 16 శ్వాస తీసుకుని ఏదైతే ఉందో ఎక్కువ శ్వాస తీసేసుకుంటాము. అందుకే ఈ ప్రాణాయామాల ఉపయోగం ఏంటి మనకి అంటే, ఈ ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస గతిని సాగిస్తాము. శ్వాసగతిలో నియంత్రణ ఏర్పడుతుంది మనకి. ఆ నియంత్రణ ఏర్పడడం వల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ కాలం జీవించడం వల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే, ఇహ పర సౌఖ్యాలు అనుభవించడానికి ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగం ఉంది. ఎక్కువ కాలం జీవించిన అనారోగ్యంతో జీవిస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి ఎంతకాలం జీవించినా కానీ ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవిస్తూ నువ్వు ప్రాణాయామం చేస్తూ ఉంటే నీ ఆయుష్ బాగుంటుంది, పెరుగుతుంది, నువ్వు ఆరోగ్యవంతుడిగా కూడా ఉంటావు. అందుకోసము నీకు ఆసనము, యోగాసనము అవసరము. యోగాసనాలు చేయాలి, ప్రాణాయామం కూడా చేయాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఎక్కువ కాలము ఆయుష్ పెంచుకుంటూ జీవించగలవు. ఇది నియంత్రణ ప్రాణాయామం ద్వారా. తర్వాత ఇంద్రియ నియంత్రణ, ప్రత్యాహార. ఇంద్రియ నియంత్రణ, ప్రత్యాహారాలకు లేకపోతే ఇంద్రియ నియంత్రణ. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలిక, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా ఇంద్రియాలే. ఏది వినాలో ఏది వినకూడదో చెవుల మీద నియంత్రణ ఉండాలి. ఏది చూడాలో ఏది చూడకూడదో కళ్ళ మీద నియంత్రణ ఉండాలి. ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో నోటి మీద నియంత్రణ ఉండాలి నీకు. ఏమి తినాలో ఏమి తినకూడదో నాలుక మీద నియంత్రణ ఉండాలి నీకు. కళ్ళు, చెవులు, ఏది శ్వాసించాలో ఏది శ్వాసించకూడదో ముక్కు మీద నియంత్రణ ఉండాలి నీకు. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలిక ఇవన్నీ కూడా మనస్సు మీద పనిచేస్తుంది. ముఖ్యంగా మనస్సు మీద నియంత్రణ రావాలి నీకు. మనస్సు మీద నియంత్రణ వస్తే కనుక అంటే చెవి విను అని మనసు చెప్తే చెవి వినాలి. మనసు చెప్పకపోయినా చెవి వింటుంది. కానీ మనసు ఉనికి చెవి మీద పడితేనే విన్నది ఏదైతే ఉందో మనసులోకి వస్తుంది. కన్ను నువ్వు చూడు అంటేనే కన్ను చూస్తుంది. నువ్వు చూడు అన్నా చూడకపోయినా సరే కన్ను చూస్తూనే ఉంటుంది. కానీ మనస్సు కన్ను మీద ప్రభావం చూపితేనే కన్ను చూస్తుంది ఏదైతే ఉందో మనసు మీద పడుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటికీ మూల కారణం మనస్సు. మనస్సు మీద నియంత్రణ రావాలి నీకు. వస్తే హాయిగా జీవించగలవు. తర్వాత ఏకాగ్రత, మనస్సును ఒక విషయంపై కేంద్రీకరించడం. ధారణ, ఒక విషయం మీద నువ్వు ఏదైనా ఏకాగ్రతతో ధారణ అంటే ఏకాగ్రత అంటే నువ్వు ఒక జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నావు అంటే ఇది ఈ 1 కోటి రూపాయలు సంపాదించాలన్న దాని మీద నీకు ధారణ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. 1 కోటి రూపాయలు సంపాదించకుండా ఉండను, 1 కోటి రూపాయలు సంపాదించే వరకు నువ్వు వేరే యావిగేషన్ పెట్టుకోకూడదు. ఇది ధారణ. అంటే నీ టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు వేరేది ఏది కూడా నీ జీవితంలో రాకూడదు. వస్తే దాన్ని తొలగించుకోవాలి. ఇది భౌతికంగా. ఇటు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుదల పొందాలంటే ఒక ధారణ, ఏకాగ్రత. నాకేం కావాలి? నాకు మోక్షం సంపాదించాలనుకున్నాను. మోక్షం సంపాదించడానికి ఏం చేయమన్నారు గురువు? ఇది చెయ్యాలి, ఇది చెప్పారు. అది చేసుకుంటూ ఏకాగ్రత చిత్తంతో వెళ్ళిపోవాలి. ధారణ. ఇప్పుడు ఈ సాధనా క్రమంలో ఉన్నాను నేను. ఇప్పుడు ఈ సాధనా క్రమంలో ఉండగా గురువు చెప్పారు, ఎదురుకుంటూ ఒక లైట్ పెట్టుకో, ఆ లైట్నే చూస్తూ నీ మనస్సు బయటికి పోకుండా దాని మీద కేంద్రీకరించు అన్నారు. దాని మీద కేంద్రీకరించుకుంటూ కూర్చోవడం ధారణ. లేదు, ఒక మంత్ర జపం చేయమన్నారు గురువు. ఆ మంత్ర జపం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్ర జపం మీద ధారణ ఉండాలి. మంత్రం చెప్తూ కూడా మనసు బయటికి వెళ్ళకూడదు. మనసు బయటికి వెళ్తే నువ్వు ధారణలో లేవు. సో నీకు ఏకాగ్రత చిత్తం ఏర్పడదు. ధారణ అంటే ఏకాగ్రత.
చిత్తం అంటే మనస్సు. ఏకాగ్రత చిత్తము అంటే ఏకాగ్రతతో కూడిన మనస్సు ఉంటే నువ్వు భగవంతుడితో అనుసంధానం అవ్వడానికి అవకాశం ఉంది. ఏకాగ్రత చిత్తంతో మనస్సు ఉంటే భౌతిక జీవితంలో ఏమి సాధించాలన్నా కూడా సాధించగలవు. ఇహ పరు సౌఖ్యాలు నువ్వు అనుభవం పొందాలంటే ఏకాగ్రత చిత్తం అత్యంత అవసరము. చదవడం తర్వాత ధ్యానం, ఏడోది ధ్యానం, నిరంతర ధ్యానం. ధ్యానము యమ నియమాలు పాటిస్తే ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు తీసుకుంటే నీవు ధ్యానం చేయగలవు. ధారణ తీసుకుంటూ ధ్యానం చేయగలవు. ఊరికే నువ్వు యమ నియమాల్లో లేకుండా నీ జీవితం విచ్చలవిడిగా బయటికి పంపిస్తే ధ్యానంలో కూర్చుని నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి గురూజీ అంటారు. ఎందుకు రావు? నువ్వు యమ నియమాలను పాటించలేదు. యమ నియమ ఆసన ప్రాణాయామం చేయలేదు. నువ్వు ఆసనం వేయలేదు, ప్రాణాయామం చేయలేదు, ధ్యానంలో కూర్చునిపోయి ఏకస్థితిలో వచ్చేసి ఎట్ టైం వచ్చేసి ధ్యానంలో కూర్చునిపోయావు. మనస్సు ఎక్కడ నిలకడగా ఉంటుంది? ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన నియంత్రణ రాదు నీకు. అసలు ఆలోచన నియంత్రణ చేయలేవు నువ్వు. ఆలోచన వస్తుంటే దాని క్రమమే ఆలోచన రావడం. నువ్వు దాన్ని ఆపలేవు. కానీ ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుంది? నువ్వు క్రమశిక్షణతో కూడిన అష్టాంగ యోగాన్ని అవలంబించినప్పుడు, యమ నియమాల్లో సరైన స్థితిలో ఉన్నప్పుడు, ఆసన ప్రాణాయామ ప్రత్యాహారంలో కరెక్ట్ ఉన్నప్పుడు, దాన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఏకాగ్ర స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ మనస్సు ఆలోచన మీదకి వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు నువ్వు ఎంతసేపు అయినా ధ్యానం చేయొచ్చు. ఓకే, ఎంతసేపు చేసావు? గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత 24 గంటలు 3 గంటలు అయిపోయినాయి. అందులో 8 గంటలు నిద్రపోయింది. 14 గంటలు ఏం చేస్తున్నావు? నీ వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాల మీద వెళ్ళిపోతుంది. ఎక్కడ వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదులుకోకూడదు, జీవనం అవసరం కాబట్టి. అవి చేసుకుంటూ నీ మనస్సుని బయటికి వెళ్ళిపోకుండా నిరంతరము శ్వాసను గమనిస్తూ, సోహం ప్రాక్టీస్ చేస్తూ, నిరంతరం భగవంతుని యొక్క మనలో ఉంటూ జీవిస్తే ఈ ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోగలవు. ధ్యానంతో జీవించగలవు. ధ్యానం అంటే నిరంతర జీవన క్రమమే ధ్యానము. నిరంతరం భగవంతునితో కూడి, మళ్ళీ భగవంతుడు అంటే మళ్ళీ ఆత్మలోకి వచ్చేస్తాను నేను. నాతో నేను కూడి ఉండడం వచ్చేస్తాను నేను. నాతో నేను కూడి ఉండడం నాకు రాకపోతే భగవంతుని యొక్క స్మరణ, గురు స్మరణ నిరంతరం చేసుకోవడము. లేదు మీకు సోహం ప్రాక్టీస్ చెప్పాము, ఆ సోహం ప్రాక్టీస్ చేసుకోవడము, ధారణ, ఇది చేస్తూ ఉంటే ఇదే ధ్యానము. ఇది లేకుండా ఉంటే పరధ్యానము. నువ్వు నీతో ఉన్నా కానీ, నువ్వు భగవంతునితో ఉన్నా కానీ, నువ్వు శ్వాసతో కానీ, దేంతో లేకుండా మనస్సుని బయటికి పంపించి విషయాల మీద పోతే అది పరధ్యానము. మనస్సు బయటికి వెళ్ళకపోతే అది ధ్యానమే. ఓకే, ఇంకా గురుజీ మీరు ఇలా చెబుతున్నారు, పిరమిడ్ వాళ్ళు ఏమి లేకుండా డైరెక్ట్ కళ్ళు మూసుకుని కూర్చోండి అంటారు. మరి అదేంది? ఇదే విచిత్రంగా ఉంది. అది దాని గురించి వదిలేద్దామండి. ఎందుకంటే వారు చెప్పింది కూడా సత్యము. ఎలాగంటే సుభాష్ పత్రిజీ శ్వాస మీదే ధ్యాస పెట్టమన్నారు. మీకు ఎంతవరకు అర్థమైందంటే ఇంతవరకు అర్థమైంది. సుభాష్ పత్రిజీ చెప్పింది చిటారు కొమ్మ మీద కూర్చోబెట్టేశారు ఆయన, శ్వాస మీద ధ్యాస అని. నేను కూడా చెప్పినదే కదా, సోహం ప్రాక్టీస్ చేయమన్నాను. ఆయన శ్వాస మీద ధ్యాస అని, నేను సోహం ప్రాక్టీస్ అన్నాను. మనం అనుకుంటున్నాము ఈ కూర్చున్న గంట సేపే, ఎవరి వయసు ఎంతో అంతసేపు శ్వాస మీద ధ్యాస అయిపోయిందా? కాదు, నిరంతరం శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నాను నేను. ఆయన చెప్పింది కూడా అదే, కానీ మనం అర్థం చేసుకోవడం తప్పు. శ్వాస మీద ధ్యాస పెట్టలేము గురుజీ, అయ్యే పని కాదు ఇది. మీరు ప్రాక్టీస్ అది చెప్పొద్దు. నేను చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను చెప్తున్నాను కదా, శ్వాస మీద ధ్యాస నిరంతరం పెట్టచ్చు. సోహం ప్రాక్టీస్ చేస్తే పెట్టచ్చు. పెట్టాలి అనే ఆలోచన నాకు రావాలి. నాకు ఆలోచన రావాలంటే ఎలాగా తెలుసుకోవాలి, తెలుసుకుంటూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది సమాధి స్థితి, పరమస్థితి. ఇది యోగం యొక్క చివరి లక్ష్యం. అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం చేసిన తర్వాత సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి అంటే సమాధానాలు దొరికే స్థితి సమాధి స్థితి. ఏ సమాధానాలు అంటే నీ జీవితంలో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా సమాధానం నీలోనే వస్తాయి. ఇంకెవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీలోనే వస్తాయి. సమాధిస్థితిలోకి వెళ్ళగలిగిన రోజు ఎప్పుడు వెళ్తావు? ఈ క్రమశిక్షణ జీవితాన్ని, యమ నియమాలన్నింటినీ కూడా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ
ధ్యానం చేస్తున్న తర్వాత నీకు సమాస్థితి వస్తుంది. ఇప్పుడు సమాస్థితి అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కూర్చుని పోవడమా? కాదు, 24 గంటలు కూడా నువ్వు సమాస్థితిలోనే ఉంటావు. ఎప్పుడు? యమ నియమాల్ని పాటించినప్పుడు, ఈ అష్టాంగ యోగాన్ని అవలంబించినప్పుడు నిరంతరం కూడా నువ్వు సమాస్థితిలోనే ఉంటావు. అంటే నిరంతరం కూడా సమాధానం నీకు వస్తూ ఉంటాయి. అంటే నిరంతరం ఏకాగ్రతతో భగవంతునితో కూడి ఉంటావు. ఈశ్వర ప్రణిధానం చేసిన తర్వాత భగవంతునితో కూడి ఉంటావు. భగవంతుని యొక్క తత్వంతో ఉంటావు. ఇంకా ముందుకెళ్ళిపోతే భగవంతునిలాగే ఉంటావు. భగవంతునిలాగా ఉండడమే సమాస్థితి. విగ్రహము, గుళ్ళో విగ్రహం కదలదు కానీ నువ్వు కదులుతూ ఉంటావు. గుళ్ళో విగ్రహం కదలదు కానీ దానిలో చలనం ఉండదు. ఇక్కడ నీకు చలనం ఉంటుంది కానీ నీలో ఆ చలనం ఉండదు. ఏ చలనము? మనస్సు చలించేది ఉంది కదా, మనస్సు చలించే స్థితి, చలించకుండా ఉండే స్థితి, చలనం లేకుండా ఉండడం. ఇప్పుడు నువ్వు సమాస్థితిలో ఉంటావు. అంటే నువ్వు నడుస్తూనే ఉంటావు, నువ్వు చేస్తూనే ఉంటావు, నీ మనసు నీతోనే ఉంటుంది. ఇది సమాస్థితి. ఇప్పుడు నీ మనసు ఎప్పుడైతే నీ దగ్గర ఉందో నీకు అన్నిటికీ సమాధానం దొరుకుతాయి. ఇది సమాస్థితి. అష్టాంగ యోగం అష్టాంగ యోగం తీసుకుంటే నువ్వు సమాస్థితిలోకి వెళ్తావు. అష్టాంగ యోగం తీసుకుంటే నువ్వు జీవితంలో ఏమి సాధించాలో కూడా సాధించగలుగుతావు. ఇహ పర సౌఖ్యాలు అనుభవించాలంటే ప్రతి వ్యక్తి, సాధకుడే కాదు, ప్రతి వ్యక్తి అష్టాంగ యోగాన్ని అవలంబించవలసినదే. ఎంతవరకు అర్థమైంది మీ అందరికీ? అందరూ వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి 2 నిమిషాలు. ఏం గురించి వీడియోస్ ఆన్ చేసుకోరు ఇందల్లా వీళ్ళందరూ? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా, మన ఇద్దరమే పని పడలేదు. అది వదిలేండి, సరదాగా మాట్లాడాను. కానీ ఎంతవరకు అర్థమైంది మీకు? బాగా అర్థమైంది. మీరు విన్నారు, నేను చెప్పాను, మీరు విన్నారు. వీళ్ళందరూ అడుగుతున్నాను. వీళ్ళు ప్రాక్టీస్ లో ఉన్నారు గురించి. అందరూ ఎవరు మాట్లాడలేదు చేస్తున్నారు. ఈరోజు పండుగ. మేడం గారు, మీది వాయిస్ సరిగా రావట్లా. లలిత మేడం, మీ వాయిస్ రావట్లా సరిగా. మనల్ని మనం ఎలా నియంత్రణ చేసుకోవాలి ఏంటి అనేది బాగా వివరంగా చెప్పారు గురుజీ. ఓకే, ఈ వీడియో మనము యూట్యూబ్లో కూడా పెడతాము. మీరు 1-2 సార్లు వినండి. మీ జీవితాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ పోవండి. ఇంకా మీ జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, జీవిస్తారు. ఓకే గురుజీ, ఈరోజు పంట కదా, ఈరోజు అందరికి మీరు హీల్ చేయండి ఒక్కరోజు.